వచ్చినప్పుడు ఎవరు గొప్ప అనేటటువంటి విషయం వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు? నేనే గొప్పవాడిని, నేనే గొప్పవాడిని, నేను అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకుంటూ ఉంటారు. అలా లోకంలో అందరూ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా ఈ 5 వేళ్ల మధ్యలో ఎవరు గొప్ప అనేటటువంటి విషయం వచ్చినప్పుడు 5 వేళ్ళు చెప్తున్నాయి నేనే గొప్ప, నేనే గొప్ప అని చెప్పుకోవడం మొదలెట్టాయి. ఎంతసేపు అయినా కూడా ఇక్కడ తీర్మానం కాలేదు. చివరికి వీళ్ళందరూ ఈ 5 వేళ్ళు ఏం ఆలోచించినాయనంటే, ఇది ఎంతసేపు మనం ఇలా గొడవ పడినా ఇది తీర్మానం అవ్వట్లేదు, కాబట్టి ఒక పని చేద్దాం. మనం సృష్టించినటువంటి వాడు బ్రహ్మ కాబట్టి ఆ బ్రహ్మ దగ్గరికి మనం వెళ్దాం, ఆ బ్రహ్మే నిర్ణయిస్తాడు, కాబట్టి మనందరం ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్పి వీళ్ళంతా ఈ 5 వేళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాయి. వెళ్ళి అడిగాయి, మీరే కదా మమ్మల్ని సృష్టించింది, మా 5గురిలో ఎవరు ముఖ్యం, ఎవరు గొప్పవాళ్ళు అనే దాని గురించి చెప్పండి అని చెప్పి అడిగారు. ఈ 5గురిలో ఎవరి పరంగా తీర్పిచ్చినా ఇంకొకళ్ళకి కోపం వస్తుంది, కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం చెయ్యాలి అని చెప్పి బ్రహ్మ కాసేపు ఆలోచించి అన్నాడు, ఒక పని చేయండి, అసలు ముందు మీ అభిప్రాయాలు ఏమిటో చెప్పండి, ఒక్కొక్కళ్ళు మీ అభిప్రాయం ఏమిటో నాకు చెప్పండి అని చెప్పి అడిగాడు. అప్పుడు మొట్టమొదట మన చేతిలో ఉన్నటువంటి ఈ బొటను వేలు చెప్పింది. ఏమిటి అనంటే, నా దగ్గర చాలా బలం ఉంది, నేను అందరికంటే బలవంతుణ్ణి, ఈ చేత్తో దేన్ని ఎత్తినా కూడా ఏదైనా ఒక బరువైనటువంటి బరువులను ఎత్తాలి అనంటే మిగతా 4 వేళ్ళు ఒకవైపు ఉంటాయి, నేను ఒక్కడిని మాత్రం ఒకవైపు ఉంటా. నేను లేకపోతే బరువులను ఎత్తడం అనేది ఈ చేతికి అసాధ్యం, కాబట్టి ఈ చేతికి ఉండే బలమే నేను, కాబట్టి అందరికంటే బలవంతుడిని నేను, కాబట్టి నేను అందరికంటే గొప్ప అని ఈ బొటన వేలు చెప్పింది. సరే అయిపోయింది, నీ సంగతి సరే. ఈ చూపుడు వేలుని అడిగారు, నీ సంగతి ఏమిటి, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అని అన్నప్పుడు ఈ చూపుడు వేలు చెప్పింది, నా దగ్గర అధికారం ఉంది. ఎందుకంటే ఈ లోకంలో ఇంకొకరిని శాసించాలి అని అంటే మనం చూపించాల్సింది ఈ చూపుడు వేలుని, ఇంకొకరిని భయపెట్టాలి, బెదిరించాలి, శాసించాలి అని అంటే మనం చూపించేది చూపుడు వేలుని, కాబట్టి ఈ చూపుడు వేలు అన్నది నా దగ్గర అధికారం, దీన్ని తప్ప ఇంకే వేలుని చూపించినా కూడా పని జరగదు, కాబట్టి ఇంకొకరిని శాసించాలంటే చూపించవలసింది ఈ చూపుడు వేలుని, కాబట్టి నా దగ్గర ఈ అధికారం ఉన్నది, కాబట్టి నేనే అందరికంటే గొప్ప అని ఇదన్నది. సరే దీని సంగతి అయిపోయింది. ఈ మధ్యలో ఉన్నటువంటి వేలుని అడిగారు, నీ సంగతి ఏమిటి, నీ అభిప్రాయం ఏమిటి అన్నప్పుడు అప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి వేలు చెప్పింది, నాకు ఒక మంచి స్థాన బలం ఉంది, నేను మధ్యలో ఉన్నా, ఇది నా స్థానం, మధ్యలో ఉండేటటువంటి వాడు ముఖ్యుడు, వాడికి అటు ఇటు 2 పక్కల ఉండేటటువంటి వాళ్ళు వాడి పరివారం, నేను మధ్యలో ఉన్నాను కాబట్టి నేనే అందరికంటే ముఖ్యమైనటువంటి వాడిని అని చెప్పి ఈ మధ్యలో వేలు చెప్పింది. సరే నీ సంగతి అయింది. ఈ ఉంగరం వేలు ఉంది, దీన్ని అడిగారు, నీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. అప్పుడు ఈ వేలు చెప్పింది, నా దగ్గర ఐశ్వర్యం ఉంది, ఎందుకంటే ఉంగరం వేలు అని దీని పేరు, కాబట్టి ఏదైనా ఒక ఉంగరం సంపత్తు వచ్చినప్పుడు మొట్టమొదట పెట్టేది నాకు, ఇక్కడ చోటు లేదంటే అప్పుడు వేరే వేళ్ళకి నా దగ్గర ఐశ్వర్యం ఉంది కాబట్టి నేనే అందరికంటే గొప్ప అని ఈ వేలు చెప్పింది. సరే అయిపోయింది. ఇక మిగిలింది ఈ చిటికెన వేలు. దీన్ని అడిగారు, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అని ఆ చిటికెన వేలుని అడిగినప్పుడు అప్పుడు ఆ చిటికెన వేలు అన్నది, నాకు ఏ అభిప్రాయము లేదు అని అన్నది. అంటే నువ్వు చెప్పాల్సింది ఏమీ లేదా? నేను చెప్పాల్సింది ఏమీ లేదు. అంటే మరి నువ్వు వీళ్ళందరితో వచ్చావు కదా, నాకు ఈ గొడవకి అసలు ఏ విధమైనటువంటి సంబంధము లేదు అని ఈ వేలు చెప్పింది. మరైతే వీళ్ళతో పాటు నువ్వు ఎందుకు వచ్చావు, వీళ్ళందరూ వచ్చినప్పుడు వీళ్ళతో పాటు నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు అప్పుడు ఈ వేలు చెప్పింది, నేను కేవలం మీ దర్శనం చేసుకోవడానికి కోసం వచ్చా అని చెప్పింది. మరి అంటే ఏమిటి, ఎందుకు? మీ దర్శనం చేసుకొని మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను అని ఈ చిటికెన వేలు చెప్పింది. ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకోవడం, ఏమైంది, ఎందుకు అలా నువ్వు కృతజ్ఞతలు చెప్పుకునేంతగా నీకేం చేశాను నేను అనంటే, మీరు సృష్టికర్త అయినటువంటి నువ్వు ఈ ఏ వేళ్ళకి లేనటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చారు. మీరు ఒక గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చారు, ఈ అవకాశం వేరే ఏ వేళ్ళకి లేదు. ఏమిటా గొప్ప అవకాశం అనంటే, మనం దేవస్థానానికి వెళ్ళి దేవుడికి దండం పెట్టినప్పుడు కానీ, ఎవరైనా గొప్పవాళ్ళు వచ్చినప్పుడు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా 2 చేతులు జోడించి దండం పెట్టినప్పుడు ఏమవుతుంది అనంటే, ఆ భగవంతుడి యొక్క దర్శనం కానీ, ఆ మహాత్ముల యొక్క దర్శనం కానీ అందరికంటే ముందు నాకు అవుతుంది. నేను అందరికంటే ముందు నిలబడతాను అటువంటి సందర్భంలో. ఇలాంటి గొప్ప గొప్ప సందర్భాల్లో అందరికంటే కూడా ముందు నిలబడేటటువంటి ఒక శక్తిని, ఒక అవకాశాన్ని మీరు నాకు ఇచ్చారు, కాబట్టి నేను ఆ సందర్భంలో అందరికంటే ముందు నిలబడతాను, వాళ్ళ దర్శనం అందరికంటే ముందు నాకు జరుగుతుంది.
ఇలా దండం పెట్టినప్పుడు. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే ఇంతసేపు ఒకడు ఏమంటున్నాడు, నా దగ్గర డబ్బు ఉందంటున్నాడు, ఇంకోటి ఏమంటున్నాడు, నా దగ్గర బలం ఉందంటున్నాడు, ఇంకోటి అధికారం ఉందంటున్నాడు, ఇంకోటి స్థాన బలం ఉందంటున్నాడు. ఇలా రకరకాలుగా వీళ్ళందరూ అంటున్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే మనం ఇలా చేతులు జోడిస్తామో వీళ్ళందరూ నా వెనక్కి వెళ్ళిపోతారు, నా ముందుకు రాలేరు వాళ్ళెవరూ కూడా. వీళ్ళందరూ కూడా ఇలా చేతులు జోడించినప్పుడు అందరూ నా వెనకాలే నిలబడాల్సి వస్తుంది తప్ప అందరికంటే ముందు నిలబడేది నేను గనక అందరికంటే ముందు నిలబడ్డాను అనంటే మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నా వెనక్కి వెళ్ళాల్సిందే. ఈ డబ్బున్నవాడైనా, ఈ అధికారం ఉన్నవాడైనా, ఈ డబ్బు అధికారం శాసనం చేసేటటువంటి శక్తి ఇదంతా కూడా నా వెనక్కి వెళ్ళాల్సిందే, నా వెనకాల నిలబడాల్సిందే అని చెప్పి ఇటువంటి గొప్ప అవకాశాన్ని నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను అని ఈ వేలు సమాధానం చెప్పినప్పుడు అప్పుడు బ్రహ్మకి చాలా సంతోషం కలిగింది. అవునయ్యా, నువ్వు అసలైనటువంటి శ్రేష్ఠుడు. ఎందుకంటే ఈ లోకంలో అసలైనటువంటి గొప్పవాడెవరు అనంటే ఒక గొప్ప సంకల్పాన్ని మనస్సులో పెట్టుకొని ఒక మంచి కార్యాన్ని నేను చెయ్యాలి, ఎవరు వచ్చినా రాకపోయినా నేను మొట్టమొదటి దీనికోసం ముందుకు రావాలి అని ఎవరైతే ముందుకు వచ్చి నిలబడతాడో వాడే అందరికంటే కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు, అందరికంటే గొప్పవాడు అని ఆ సందర్భంలో బ్రహ్మ తీర్మానం చేశాడు అని ఆ ఒక కథ వెనకటి కాలంలో చెప్పబడినటువంటి